పార్వతీదేవి కలిసినటువంటి రూపం, పార్వతీదేవి కౌగిలించుకుని ఉన్నటువంటి రూపం, పార్వతీదేవి సగంగా చేరినటువంటి రూపం. ఆ రూపాన్ని నేను ఎప్పటికీ చూస్తాను. నీ యొక్క సగుణమైన ఆనందకరమైనటువంటి రూపాన్ని కదా త్వాం పశ్యేయం. అలాంటి రూపంలో ఉండేటువంటి రూపం, అలాంటి రూపంలో ఉండేటువంటి నిన్ను ఎప్పటికీ చూస్తాను కదా. త్వాం పశ్యేయం కరధృత మృగం ఖండపరశుం. ఒక చేత్తో జింకపిల్లని, మరొక చేత్తో ఖండపరశువుని ధరించి ఉండేటువంటి నీ అందమైన రూపాన్ని నేను ఎప్పటికీ చూస్తాను కదా అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఒక సాధకుడి యొక్క మనస్థితిని ప్రదర్శిస్తూ ఉండవలసినటువంటి మనస్థితిని ప్రదర్శిస్తున్నారు. అదేంటి? చేసుకోవలసిన ధ్యానం సైలెంట్గా చేసుకోవాలి, చేసుకోవలసిన పూజో పునస్కారమో మరొకటి చేసుకోవాలి. చేసుకున్న దానికి ఫలితంగా ఇలా అవుతుంది, ఇలా ఎప్పటికవుతుంది అని ఊహిస్తూ కూర్చుంటే మనకు తెలిసిన కథలోలాగా అవ్వచ్చు కదా. ఏదో ఆలోచిస్తూ ఏదో చేయబోయి ఉన్నది కూడా ఊడగొట్టుకున్నవాడి ఉదాహరణ గుర్తొస్తోంది కదా. అలా ఏమన్నా అయిపోతుందా ఈ సాధకుడి విషయంలో? ఈ సాధకుడిని అనుసరిస్తే కనీసం మనకైనా ఇలాంటి పరిస్థితి దాపురిస్తుందా అని అంటే ఇది అలాంటి పరిస్థితి ఏమీ కాదు. సాధనలో ఒక స్థాయి అందుకున్నటువంటి పరిస్థితి, ఆ స్థాయి నుంచి ఫలితాన్ని అందుకునేందుకు వీలుగా ఫలితాన్ని కూడా ఆలోచిస్తూ ఉన్నటువంటి స్థితి. కాబట్టి ఇక్కడ ఇలాంటి పొరపాట్లు ఏమీ జరగవు, ఇలాంటి కష్టాలు ఏమీ కలగవు. సరికదా, ఇలాంటి ఆలోచన లేకపోతే పరమేశ్వరానుగ్రహం దొరుకుతుందా దొరకదా అని చెప్పడం కష్టం అనే పరిస్థితి అయితే తప్పనిసరిగా ఉంది. దానికి ఉదాహరణగా ఎవరెవరో కాదు, దేవేంద్రుడే మనకు నిలిచాడు. దేవేంద్రుడు ఒకరోజు బృహస్పతి గారితో కలిసి కైలాసంలో పరమేశ్వరుణ్ణి దర్శించటానికి బయలుదేరాడు. దేవేంద్రుడు ఐరావతం మీద ఉన్నాడు, బృహస్పతి గారు ఆయన వాహనం మీద ఆయన ఉన్నారు. ఇద్దరూ కలిసి పరమేశ్వరుని దర్శించడానికి కైలాసానికి బయలుదేరారు. ఏవేవో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ వ్యవహారాలు ఏవో మాట్లాడుకుంటున్నట్టున్నారు. మాట్లాడుకుంటూ కైలాసానికి వెళుతున్నారు. వాళ్ళని పరీక్షిద్దాము అని పరమేశ్వరుడికి ఒక చిన్న సంకల్పం కలిగింది. ఆ సంకల్పంతో ఆయన అవధూతేశ్వర అవతారాన్ని ధరించి అవధూతగా వీళ్ళిద్దరి ముందు నిలిచాడు. అవధూత అంటే శరీరం మీద నూలు పోగు లేనటువంటి ఒక స్వరూపం, ఏ నియమాలు పట్టనటువంటి, నియమాలన్నిటినీ దాటి ఉండేటువంటి ఒక వ్రతంలో ఉండే రూపం. ఆ రూపాన్ని ఈయన ధరించాడు. నగ్నంగా ఉన్నాడు, నూలు పోగు లేదు. ఆయన అక్కడ నుంచునున్నాడు. ఈయన్ని చూడంగానే ఇటు ఇంద్రుడికి ఒక చిన్న ఆలోచన కలిగింది. ఈయన ఆకారం చూస్తుంటే ఈ విభూతి కాస్తంత కనిపిస్తోంది, అవధూత తత్వం కనిపిస్తోంది. ఆయన వచ్చినట్లుగా ఉన్నాడు కైలాసం నుంచి, కాబట్టి ఈయన్ని కాస్త ఇన్ఫర్మేషన్ అడుగుదాము అని అనిపించి ఆ వాహనం కాసేపు ఆపి పైనుంచే ఒకసారి ఆ అవధూతని పిలిచి, ఏమయ్యా కైలాసానికి వెళుతున్నాం మేము, కైలాసంలో పరమేశ్వరుడు ఉన్నాడా, లేకపోతే ఎక్కడైనా పని ఉంటే అక్కడికి వెళ్ళాడా? మేము వెళ్ళాము అంటే దర్శనం చేసుకోవాలి కదా, ఉన్నాడని తెలిస్తే వెళతాము, లేకపోతే అని అన్నాడు. అంటే ఆ అవధూత గారు ఏమీ మాట్లాడలేదు. మాట్లాడకపోతే ఇంద్రుడు కాస్తంత గద్దించి అడిగాడు. బృహస్పతి గారు ఎందుకున్నారు, సైలెంట్గా ఉన్నారు. ఈ అవధూతని ఇంద్రుడు కొంచెం గద్దించి అడిగాడు. చెప్పవేంటయ్యా అని కూడా అన్నాడు. మూడోసారికి కోపం వచ్చి ఐరావతం మీద నుంచి ఒక్క దూకి నేను అడిగిన మాటకి సమాధానం చెప్పకపోతే ఈ వజ్రాయుధంతో నిన్ను కొడతాను అని వజ్రాయుధం తీశాడు. 4వ స్టెప్కి వచ్చేసరికి ఆయన ఏమి మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉన్నాడు. అంటే కోపం వచ్చి ఈ వజ్రాయుధంతో కొడదాము అని ఎత్తాడు కూడా. ఎత్తేసరికి వజ్రాయుధం ఎలాంటి రాక్షసుల మీదకైనా సరే పరిగెత్తేసేటువంటి ఆయుధం, దధీచి మహర్షి గారి ఎముకలతో తయారైనటువంటి ఉన్నతోన్నతమైన యోగ విద్యకు ప్రతీకగా ఉండేటువంటి ఆయుధం, మొనలు తేరిని ఉండేటువంటి ఆయుధం, విశ్వకర్మ గారు నిర్మించినటువంటి ఆయుధం ఆగిపోయింది. ఆగిపోవటంతో పాటుగా ఇంద్రుడి 2 చేతులు పూర్తిగా స్తంభించిపోయి ఉన్నాయి. పోనీ మనస్సులో మంత్రం ద్వారా ఏమైనా ప్రయోగం చేద్దాము అని అనుకుంటే మనస్సు కూడా ఏమీ పనిచేయని పరిస్థితి ఏర్పడింది. మొత్తం స్తంభన జరిగిపోయింది.